ఫ్రెండ్స్, రీతు ఎలిమినేట్ అయిపోయినట్టు తెలుస్తూ ఉంది మనకు అప్డేట్. మరి రీతు ఎలిమినేట్ అవ్వడం నిజమేనా? నిజమే ఉండొచ్చు. ఎందుకంటే మన ఓటింగ్లో కూడా బాటంలో సోమశెట్టి రీతునే ఉన్నారు. ఒక డబల్ అయితే ఇద్దరు వెళ్ళిపోతారు, లేదంటే సోమశెట్టి ఎక్కడే వెళ్ళిపోతారని చెప్పుకుంటా ఉన్నాం కదా. ఒకవేళ వాళ్ళకి అనుకూలంగా రీతుని ఎలిమినేట్ చేస్తే ప్రతిసారి గేమ్ ఆడకుండా లో అయిపోతున్నాడు కదా డెమాను. రీతు కోసమే డెమాన్ ఆట ఆడుతూ ఉన్నాడు. నిన్న కూడా చాలా కష్టపడ్డాడు. టికెట్ ఫైనల్ గెలిపించిన రీతుని తను చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు కూడా. మరి డెమాన్ ఇలా లో అయిపోతున్నాడు కదా, తన గేమ్లోకి ముందుకి తీసుకురావడానికి, టాప్ 5 పంపించడానికి ఏమైనా ప్రయత్నాల్లో భాగంగా రీతుని ఎలిమినేట్ చేశారా అనేది చిన్న కామెంట్ చేయండి మీరు. రీతు ఎలిమినేట్ అవ్వడానికి కారణం కూడా పెద్ద కారణాలు ఏమున్నాయి. ఆల్రెడీ ట్రాక్ పెట్టుకోవడానికి వచ్చారు అక్కడికి. ఆ ట్రాక్లో భాగం అని అంటే వాళ్ళు కొన్ని వారాలు సర్వే అవ్వడానికి గేమ్లో భాగంగా కొంత ట్రాక్ పెట్టుకోవడానికి వచ్చినట్టు కూడా శ్రీజ చెప్తా ఉంది, ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. మరి వీళ్ళది ట్రాక్ పెట్టుకుంటూ వచ్చాడు. ట్రాక్ పెట్టుకోవడం మొదలైంది, ఈక్విటీ నాటి పనులు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ రీతు ఏడ్చిన ఎమోషనల్గా ఆడియన్స్ పెద్ద కనెక్ట్ అవ్వరు. ఎందుకంటే రీతుకి ఏడుపు ఎమోషనల్ అనేది అస్సలు సూట్ కాదు రీతు బాడీకి కానీ దానికి కానీ. ఇంకా రీతు క్యూటీగా నాటీగా వీడి పనులు చేస్తూ అల్లరి చిల్లరగా ఎగురుతూ చిన్నపిల్లగా గెంతుతూ అందరిని ఏడిపిస్తూ ఆట పట్టిస్తూ ఉంటుంది కదా. సడన్గా ఎమోషన్ అయిందనుకో, ఆ ఎమోషన్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు కూడా. చేయకనే ఓటింగ్ వేయలేదేమో నేను అనుకుంటున్నాను. మీరేమంటారు ఫ్రెండ్స్? ఎందుకంటే మిగతా ఇప్పుడు సంజన ఉంది, తనుజ ఉంది, వాళ్ళు ఏడిస్తే వీళ్ళు ఓన్గా తీసేసుకుంటున్నారు. మన తెలుగు పీపుల్లే ఎమోషనల్కి కనెక్ట్ అవుతారు తొందరగా. మరి వాళ్ళు ఏడిస్తే ఓన్గా తీసేసుకున్న వాళ్ళు, మరి రీతు ఏడిస్తే ఎందుకు ఓన్గా ఎమోషనల్ కనెక్ట్ అవ్వట్లేదంటే సూట్ కాదు. ఎమోషనల్ అనేది రీతు ఫేస్కి సూటే కాదు. ఎందుకంటే ఏడుస్తుంది కానీ కన్నీళ్ళు రావు. ఆ కెమెరా వాడు కష్టపడతాడు కళ్ళలో నీళ్ళు అత్తట్టు తీయటానికి, కళ్ళకు ఆడకపోనిచ్చి, కానీ కన్నీళ్ళు రావు. కన్నీళ్ళు రాని ఏడుపు జనానికి అర్థమైపోయి ఒకసారి 2 సార్లు చూస్తారు. అరే ఏడు ప్రభావం ఏడుపు, కన్నీళ్ళు రాని ఏడుపు ఏంటారు అని తొందర కరెక్ట్ గారు. కరెక్ట్ కాకపోతే సింపతి గెయిన్ అవుతుంది, సింపతి కాకపోతే ఓటింగ్ వేయరు. అంతే కదా. ఇప్పుడు ఆడియన్స్ నచ్చితేనే కదా ఓటింగ్ వేసేది. ఇప్పుడు అయ్యో అరే నిన్నటి గేమ్ సంబంధించి మాట్లాడుకుందాం. టికెట్ ఫినాలి చాలా కష్టపడింది. అయితే నాకు తెలిసి ఇన్ని సీజన్లో కూడా టికెట్ ఫినాలి రేసు లాస్ట్ వరకు వచ్చి పోరాడింది ఫస్ట్ లేడీ కంటెస్టెంట్ రీతు అనుకుంటున్నాను నాకు తెలిసి. మీరేమంటారు ఫ్రెండ్స్? ఫస్ట్ లేడీ అంటే చాలా కష్టపడింది, అక్కడ వరకు చాలా బాగా ఆడింది. కళ్యాణ్తో పోటీ పడింది, ఓడిపోయింది. అప్పుడు కూడా చాలా ప్రయత్నం చేసింది, తన వంతు ప్రయత్నం అయితే చేసింది. గేమ్లో అయితే ఆడదో గివప్ ఇచ్చేస్తానే ఉండదు. కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఆ గేమ్ అర్థం కాకపోతుందో ఏందో తెలియదు కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుద్ది. ఆ కన్ఫ్యూజన్ బట్టి కూడా ఇప్పుడు బిగ్ బాస్ ఉన్నాడు. నిన్నక్కడ ఆ గేమ్ పెట్టారు, ఇమ్మానుయేల్ రీతు తక్కువ వచ్చినాయి. అసలు రీతుని పక్కన పడేసి ఇమ్మానులకి కళ్యాణ్కి పెట్టవచ్చు అక్కడ గేమ్. అట్లా కాకుండా కళ్యాణ్కి ఎక్కువ, కళ్యాణ్ పక్కన పెట్టి రీతుని ఏం తీసుకున్నాడు అంటే ఎలాగైనా రీతుని టికెట్ ఫైనల్ గెలిపించి టాప్ 5లో పెట్టాలని బిగ్ బాస్ చాలా ప్రయత్నాలు అయితే చేశాడు. కానీ కుదరలేదు, ఆడలేదు. ఏం చేయలేం కదా మనం. చాలా వరకు చివరి వరకు తీసుకొచ్చాడు, ప్రయత్నాలు దెబ్బతిన్నాయి. రీతు టాప్ 5 చేదార్చుకొని చేతులారు. కంటెంట్ అనేది కంటెంట్ వల్ల ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చింది, బాగానే ఉంది. ట్రాక్ బాగా నడిచింది. కానీ ఆ ట్రాక్ కూడా చివరికి విసుగు పుట్టేటట్టు చేసింది, విసుగు పుట్టి ఎగిటేసేటట్టు చేసింది ఆ ట్రాక్ కూడా. ఎందుకంటే 24 అవర్స్ అదేనా, ఏదో 1 అవర్ 2 అవర్స్ ట్రాక్. కానీ పెద్ద 24 అవర్స్ లేచిన కారణం సాయంత్రం వరకు అదే గోల, అదే తిట్టుకోవటం, అదే అగ్గిరించుకోవటం, మాట్లాడి తగ్గిరించుకోవటం, మాట్లాడి తెరుచుకోవడం, మాట్లాడి చేతులేసి కూర్చోవడం, మాట్లాడి ముద్దు పెట్టుకోవడం, బుక్కలు లాక్కోవడం. ఇది కాదు కదా. జనాలు కూడా ఒక కంటెంట్ అంటే ఒక ట్రాక్ ఒక పద్ధతిగా ఉంటే బాగుంటుంది. అది కూడా జనానికి ఎగుటి ఇచ్చే విధంగా ఉండకూడదు కదా. అలా జనానికి కూడా విసుగు పుట్టినట్టుంది ఓటింగ్కి వెళ్ళి. నెక్స్ట్ నిన్న గేమ్లో అయితే కొంచెం సింపతిగా అనుకుందాం అంటే వెంటనే బాణీ గారి రింగు దాచిపెట్టడం వల్ల ఇంకా చేసిన కష్టం అంతా కూడా పోయింది. కష్టం పోవటం. మరి బాణీ గారు ఫస్ట్ వచ్చి అప్రిషియేట్ చేసినప్పుడు కానీ అయ్యో రింగు తీసి నేను అప్పుడే వచ్చేది తప్పడలేదు రీతు, సారీ అన్నాను కూడా చెప్పాల. చెప్పినట్టు బాణీ గారు యాక్సెప్ట్ చేసేవాళ్ళు. అదేం చెప్పకుండా ఇంకా లోపలికి వెళ్ళి చూసేవాళ్ళు బిగ్ బాస్ నేను గెలిచినప్పుడు ఇలాగ చేస్తారు, నన్ను ఏడిపిస్తుంటారు, నేను సంతోషంగా ఉంటే బాగా ఓర్చుకోరు అని ఏడుస్తుంది. అబ్బా ఏడుస్తుంటే కన్నీళ్ళు ఏమైనా వస్తుందా? ఏమి యాక్టింగ్ బాబా. ఏడ్చింది ఏమైనా కన్నీళ్ళు వచ్చినాయా? రావు కదా. మరి రీతు ఏడిస్తే కన్నీళ్ళే రావు. అబ్బా భలే ఏడ్చింది. రీతు దగ్గర నేర్చుకోరు ఏడవటం. అట్లా అయినా కానీ పాపం కష్టపడింది, ఆటలు ఆడలేదని మనం అట్లా చాలా కష్టపడింది టీటీఎఫ్ గెలుచుకోవడానికి. నాన్నగారు ఫోటో పట్టుకొని గెలిచే నాన్న నేను టికెట్ గెలుచుకుంటానని పాపం సంతోషంగా చెప్పింది. కానీ ఈ మైనస్లే కొంచెం దెబ్బతింటాయి.
ఈ మైనస్ వల్ల దెబ్బతీసి ఇక్కడ బయటకు వెళ్ళడానికి అవకాశం వచ్చింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఖచ్చితంగా నేను అనుకునే దాన్ని బట్టి డెమాన్ లో అవుతున్న డెమాన్ని టాప్ 5 తీసుకెళ్ళి అమ్మాయి ఉంటే అవ్వడం, టాప్ 5 తీసుకెళ్ళాలంటే రీతు అనే పర్సన్ వెళ్ళిపోవాలి. రీతు వెళ్ళిపోతేనే టాప్ 5లోకి డెమాన్ వెళ్ళగలడు. ఆ కసితోటి బాగా ఆడతాడు అనే ఉద్దేశంతో రీతుని ఎలిమినేట్ చేసినట్టున్నాడు. సింగిల్ అయితే ఇప్పుడు సండే చేస్తాడు కదా, మరి సాటర్డేని ఎలిమినేట్ చేశాడంటే సండే కూడా ఇంకొక ఎలిమినేషన్ ఉందేమో సోమశెట్టి గారిది. ఎందుకంటే బజ్జలు అయితే 2 క్వశ్చన్ పేపర్ రెడీ ఇచ్చారంట శివాజీ గారికి, మరి 2 ఉన్నారేమో, అది కూడా చూద్దాం మనం. షూట్ కంప్లీట్ అయితే కానీ ఎవరనేది మనకు అర్థం అవ్వదు. ఇప్పుడైతే రీతు అయితే ఎలిమినేట్ అయినట్టు మనకు తెలుస్తూ ఉంది. మీరేమనుకుంటున్నారు, ఫెయిరా అన్ఫెయిరా? ఈ విధంగా డెమోన్ని టాప్ 5 తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది చిన్న కామెంట్ ఇచ్చేయండి. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.